అలాగే లక్ష్యం మీద గోల్ మీద అర్జునుడికి ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ కర్ణుడికి లేదు. కర్ణుడికి ఎంతసేపు కోపం, నన్ను సమాజం ఎలా చేసిందని ఫ్రస్ట్రేషన్, నన్ను చిన్నగా చూశారు, సూతపుత్రుడని చూశారు అనేటువంటి ఎనిమిటి సమాజం మీద పెట్టుకున్నాడు. అర్జునుడు ఏం పెట్టుకోలేదు. అర్జునుడికి ఏంటి, ద్రోణాచార్యుడు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళు అందరిని అడిగితే ఏం కనబడుతుందా అంటే పక్షి ముఖం కనబడుతుంది అంటారు, పక్షి కనబడుతుంది అంటారు. అర్జునుడు నో, డైరెక్ట్ ఐలిడ్ ఆఫ్ ద దట్ బర్డ్ అంటాడు, ఐలైట్ కన్ను కనబడుతుంది అంటాడు, కొట్టేరా అంటాడు, కొట్టేశాడు. అంత సంవత్సరాలు సాధన చేశాడు, అందుకే జగదేక వీరుడయ్యాడు. అర్జునుడు అంటే అంత ఈజీగా ఈ నాగాశ్విని తయారు చేశాడా, లేకపోతే వీళ్ళు చేశారా? వీళ్ళందరూ మనం అర్జునం వందే జగదేక వీరం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగత్తుకి గురువు ఆయన, వందే జగద్గురు. అలాగే అర్జునం వందే జగదేక వీరం, అర్జునుడు జగదేక వీరుడు. కృష్ణుడు మనతో తిరుగుతున్నాడు కదా అనుకొని ఈ యొక్క దుర్యోధనుడు వాళ్ళు మామూలు మనుషులు అనుకొని కృష్ణుడిని కట్టేపోయారు. తోలు తీసేస్తాను రోయ్, ఏమనుకుంటున్నావు, నేను మామూలు మీతో ఆడుకునే కౌబాయిని అనుకున్నారా మీరంతా? మహేష్ బాబునో సూపర్ స్టార్ కృష్ణ అనుకున్నారా? తోలు తీస్తా విధవల్లరా అని కృష్ణుడు తన విశ్వరూపం చూపిస్తే అందరూ పాస్ పోసేసుకున్నారు. నెక్స్ట్ అలాగే అర్జునుడు కూడా మనతో తిరుగుతున్నాడు కదా, మనలాగే కదా అనుకొని నాగాశ్విన్ లాంటి వాళ్ళు అందరూ సినిమాలు తీసేస్తే సరిపోద్దా? అర్జునుడు ముందు నిలబడలేడు ఎవడు కూడా. నరమహర్షి ఆయన, నారాయణుడికి సఖుడు. మాతా రామో మత్పితా రామచంద్ర స్వామి రామో మత్సకా రామచంద్ర సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జానే నైవ జానే నజానే. కృష్ణుడికి ఫ్రెండు, కృష్ణుడినే తల్లిగా ఆరాధించాడు, కృష్ణుడినే తండ్రిగా ఆరాధించాడు, కృష్ణుడినే సర్వస్వంగా ఆరాధించాడు, కృష్ణుడినే బాసుగా ఆరాధించాడు, బావగా ఆరాధించాడు. అందువలన కర్ణుడికి అందులో 0.0001% భక్తి కూడా కృష్ణుడి మీద అంత లేదనమాట. ఈయనకి న్యాచురల్గా ఉంటుంది కృష్ణుడి మీద ప్రేమ. బికాస్ ఆయన కృష్ణుడి యొక్క నేడే రాధాదేవి ఎలాగో కృష్ణుడి యొక్క నేడే అర్జునుడు. అందువలన ఆయన యొక్క లెజసీని కంటిన్యూ చేయడం కోసం అర్జునుడు ఎప్పుడు కూడా కృష్ణుడు లెజసీని కంటిన్యూ చేయడం కోసం కష్టపడ్డాడు. వాడెవడు? కర్ణుడు వెళ్ళి దుర్యోధనుడు పంచన చేరాడు, దుష్టుల పంచన చేరాడు, డబ్బులు ఇసురుతున్నాడు, బిస్కెట్లు ఇసురుతున్నాడు. కాబట్టి అన్కంపారబుల్ ద లార్డ్ అర్జున is something different and something unique and something he is like heroic and this fellow is a villain. పరాక్రమం ఉండొచ్చు, బట్ యువర్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఇప్పుడు చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇప్పుడు చదువుకున్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి డాక్టర్లు, విద్యావంతులందరూ తెలుసుకోవాల్సింది ఇదే ఈ సినిమా ద్వారా. ఏంటంటే మీ సెల్ఫ్ కోసం, మీ కుటుంబం కోసం, మీ భార్యలకి, మీ తల్లులకి, మీ తండ్రులకి మీరు స్వార్థంగా బతికితే మీరు కర్ణుడు రోలు. అలా కాకుండా మీరందరూ కూడా పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి మీరు మనం హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటే అర్జునుడు వారు అవుతారు మీరు. అండ్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్. ఎందుకు హెల్ప్ చేయాలండి అని అడగొచ్చు. సాక్షాత్తు కృష్ణుడే, సాక్షాత్తు శివుడే చెప్పాడు, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యువర్ ఫెల్లో బీయింగ్స్. ప్రతి ఒక్కడు కూడా పక్కింటి వాడిని చూసి ఆశిస్తాడట, వీడి కారు ఉంది నన్ను ఎక్కించుకుంటాడేమో అని. వాడి పక్కింటోడి కోసమైనా సరే వీడి కారు కొని తీరాలి. మీరు డెవలప్ అవ్వాలి. నేను డెవలప్ అవ్వను, నేను ఇక్కడే ఉంటాను అంటే కుదరదు. నువ్వు నాకు కారు ఎక్కించుకోవడానికి లిఫ్ట్ ఇవ్వడం కోసం కారు కొనవు, నాకు లిఫ్ట్ ఇవ్వడం కోసం బండి కొను అని చెప్పి సమాజం అవతల వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా గొప్ప వాళ్ళని చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారెస్ట్లో ఒకే ఒక సీట్ వచ్చిందమ్మా ఆడవాళ్ళకి, నీకు వచ్చింది సీటు, అక్కడ ఎవరు లేరు. నువ్వు మీ నాన్నగారు నిన్ను పంపుతారా ఆ కాలేజీకి, అడవుల్లో ఉన్న కాలేజీకి? అంటే సొసైటీ అదే 100 మంది ఆడపిల్లలు ఉన్నారనుకో పంపిస్తారు. అంటే సమాజానికి చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి మనం స్కూళ్ళకి వెళ్ళినప్పుడు ఏమని చదువుతామో, ఎంటర్ ద స్కూల్ టు లెర్న్, తర్వాత లీవ్ ద స్కూల్ టు సర్వ్ ద నేషన్. ఇది అక్కడ గురుకులాల్లో చెప్పారు. అర్జునుడు నేర్చుకున్నాడు, కర్ణుడు ఫెయిల్ అయ్యాడు. వాడు ఎంతసేపు నా ఫ్రెండ్స్ కమ్యూనిటీ, ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్, బంగారం వేసుకోవడం, ఎగ్జిబిషన్ రీయూనియన్లో ఒకళ్ళకొకళ్ళు మన ఎగ్జిబిషన్, నేను ఈ పోస్ట్లో ఉన్నాను, నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావు, నా భార్యది ఇంత బంగారం వేసుకోవచ్చు, దీనికోసం చేసుకుంటున్నారు. కానీ నువ్వు చదివినటువంటి స్కూల్కి లక్షలు డొనేషన్ ఇచ్చి కమాన్ పెట్టు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి మళ్ళీ మేము మా పేరు మీద పెట్టండి సార్ అని ఇస్తున్నారా? టీచర్లు చదువు చెప్పిన టీచర్లకే బట్టలు పెట్టట్లేదు, చదువు చెప్పిన స్కూల్ ముఖమే చూడట్లేదు. టీచర్కి ఒక యాపిల్ పండు ఇచ్చానండి అంటాడు ఒకడు. ఒకసారి వాడి జీవితంలో ఒకటే యాపిల్ పండు ఇచ్చాడట. ప్రతి సంవత్సరం మనకి విద్యాభ్యాసం చెప్పినటువంటి టీచర్లకు బట్టలు పెట్టాలా? ఇవన్నీ నేర్పేది అర్జునుడు. హీ డిడ్ ఆల్ దిస్ థింగ్. సో ఈ యొక్క నాగాశ్విని ఇచ్చాడా? ఇప్పుడు నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. నాగాశ్విని ఎప్పుడు కూడా ఒక జత బట్టలు కూడా వాళ్ళ మాస్టర్కి ఇవ్వలేదు. కాబట్టి అతనికి అలాంటి చెత్త థాట్స్ వచ్చి కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అలాంటి చెత్త సినిమాలు తీసి అతను యొక్క లైఫ్ని బర్బాద్ చేసుకుంటున్నాడు. సో కర్ణుడిని ఎప్పుడు కూడా హైలైట్ చేసి అతని జీవితం కూడా కర్ణుడిలాగా
జీవితం కూడా విషాదంగా ముగుస్తుంది. ఇది అందులో డౌట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ నార్ ఎనీ ఆబ్లిగేషన్ విత్ నాగాశ్విన్ ఆర్ సమ్ అదర్ వన్. నేను ఒక ఇప్పుడు మిగతా నువ్వు ప్రవచనకారులను తీసుకొచ్చి ఇంత నిర్మోహటంగా చెప్పమంటే వాళ్ళు ఇంత నిర్మోహటంగా చెప్పరు. బట్ నేను చెబుతాను. ఎందుకనంటే ఉన్నాన్ని సత్యాన్ని చెప్పినప్పుడే యంగర్ జనరేషన్, నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి, నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి స్టూడెంట్స్ పాడవకూడదు. అర్జునుడి యొక్క గొప్ప లక్షణాలు నేర్చుకోవాలా, కర్ణుడి యొక్క బ్యాడ్ లక్షణాలు నేర్చుకోకూడదు అని చెప్పడమే ఆ సినిమాలో యొక్క సారాంశము, మోటో. అవి తీసి కన్క్లూడ్ చేస్తే నాగాశ్విన్ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అలా కాకపోతే హీ ఈస్ డ్యామేజింగ్ ద సొసైటీ, హీ ఈస్ డ్యామేజింగ్ ద యూత్, అండ్ డెఫినెట్లీ పీపుల్ విల్ రెసిస్ట్. అండ్ ఆ రెసిస్టెన్స్ ఎంతవరకు వస్తుందంటే ఆయనకి ఆ ప్రజల యొక్క ఆ యొక్క ఐ మీన్ ఆ భావన వచ్చేసి, ఆ విపరీత ఇది వచ్చేసి ఆయనకి శాపంగా మారుతుందమ్మా. ఓకే, అంటే సార్ ఇప్పుడు వరకు కర్ణుడి గురించి వినని వాళ్ళు సినిమా చూస్తే మాత్రం నమ్మేస్తారు. అంతే కదా. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా అన్న తెలుసుకుంటారని తెలుసుకోవాలమ్మా, తెలుసుకోవాలి. మనం ధర్మ మార్గాన్ని వెళ్ళాలి. అప్పుడు కర్ణుడిలో కూడా కొన్ని ధర్మ లక్షణాలు ఉన్నాయి, దాన లక్షణాలు ఉన్నాయి, అవి నేర్చుకుందాం. ఆ తర్వాత వీరత్వము అర్జునుడి నుంచి నేర్చుకుందాం, కాన్సన్ట్రేషన్ నేర్చుకుందాం. ఇప్పుడు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా, యూత్ వీళ్ళంతా కూడా ఏం నేర్చుకోవాలి? అర్జునుడిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్, కన్సిస్టెన్సీ, ఆ తర్వాత ఆ విల్ పవర్, ఆ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవి నేర్చుకోవాలా. అంతేగాని కెరీర్ కౌన్సిలర్ని నేను స్టూడెంట్ యూ ఇంప్రూవ్, యూనివర్స్ ఉంది నీకు ఇస్తుంది, ఇట్లాంటివన్నీ చెత్త అంతా ఉండదు. ఈ జంప్స్ ఇన్ టు ద యాక్షన్. అర్జునుడికి సవ్యసాచన ఉంది, లాస్ట్గా చెప్తున్నాను. కర్ణుడికి లేదా బిరుదు. అర్జునుడికి ఆ కర్ణుడిని అడుగుతారు, దుర్యోధనుడు అస్తమానం వేళ యుద్ధం చేయంటే కర్ణుడు ఏమంటాడు, ఏమనుకుంటున్నావు అసలు అతను అర్జునుడయ్యా బాబు, అతను అగ్నిదేవుడు, అతను వాడేటటువంటి గాంధీవము, ఆ యొక్క ధనుస్సు ఎవరిచ్చారు, ఆ రథం ఎవరిచ్చారు? అగ్నిదేవుడితో తపస్సు చేస్తే, అగ్నిదేవుడి కోసం తపస్సు చేస్తే అగ్నిదేవుడు వరుణదేవుడు ద్వారా గాంధీవం అనేటటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు, రథాన్ని ఇచ్చాడు, 2 బౌస్ ఇచ్చాడు, 2 అంబుల పది, దాంట్లో టకా టకా ఎడం చేత్తో రైట్ చేత్తో సమానమైనటువంటి స్పీడ్తో వేసేస్తాడు. అందుకే అతను సవ్యసాచి అన్నారు. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్తో రాసినట్టు ఎడం చేత్తో రాయలేము, ఎడం చేతి రైటర్ గాళ్ళు కుడి చేత్తో రాయలేరు. బట్ కర్ణుడికి అది లేదు. కర్ణుడు ఏమంటాడు, నా దగ్గర ఉన్నది సామాన్యమైనటువంటి ధనస్సయ్యా, అతని దగ్గర ఉన్నది దేవతలు ఇచ్చింది అన్నాడే. కానీ అర్జునుడికి ఎలా వచ్చింది? అతను తపస్సు చేస్తే వచ్చింది, అంటే సాక్రిఫైస్ చేస్తే వచ్చింది. కృష్ణుడు అర్జునుడికి హింట్ ఇచ్చినప్పుడు అగ్నిదేవుడిని పిలవబోతున్నాడు, పిలిచిస్తుంటే పాండవులంతా అక్కడే ఉన్నారు. అయితే ఎమ్మని అడిగితే, అర్జున వై అగ్నిదేవ షుడ్ గివ్ యూ, నీకు ఎందుకు ఇవ్వాలయ్యా అసలు ఈ గాంధీవం ఇవ్వను అనగానే అర్థమైపోయింది. ఓహో సమ్ సాక్రిఫైస్ చేయాలని చెప్పి, అగ్నిదేవ నా శరీరాన్ని తీసేసుకో, నువ్వు కాల్ చేసుకో అని చెప్తే అగ్నిదేవుడు టెస్ట్ చేస్తాడు, వీడు కోతలకు వస్తున్నాడా సగమని సగం కాల్ చేస్తాడు. ద్రౌపది, పాండవులు, ధర్మరాజు, భీముడు అంతా భయపడిపోతారు. కృష్ణుడి మీద కోపం వస్తుంది, ఏంటి ఇలాంటి యూజ్లెస్ ప్లాన్ ఇచ్చాడని. కృష్ణుడి పని అంతే పాపం, ప్లాన్స్ ఇచ్చి అందరి కోసం చేసి కృష్ణుడు లాస్ట్లో తిట్లు తింటా ఉంటాడు. అప్పుడు ఆ సాక్రిఫైస్ చూసి అప్పుడు అగ్నిదేవుడు ఏం చేస్తాడంటే, ఓకే యు ఆర్ పాస్డ్ ఇన్ మై టెస్ట్, నేను నీకు ఇస్తున్నాను గాంధీవాన్ని ఇచ్చేస్తున్నాను. ఈ యొక్క గాంధీవధారి అర్జున, ఏమనుకుంటున్నారు అర్జునుడు అంటే? గాంధీవధారి అర్జునుడు, కర్ణుడికి అది లేదు పేరు.